ఆలయాల ట్రస్ట్ కమిటీలకు చైర్మన్లు లేదా సభ్యులుగా కళంకితుల్ని ఏరుకోరి నియమిస్తోంది కూటమి ప్రభుత్వం. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఇప్పటికీ పలువురు చైర్మన్లు, కమిటీ సభ్యులపై కళంకిత ముద్రలు పడ్డాయి. ఏకంగా ప్రపంచ ప్రఖ్యాత తిరుమల ఆలయ కమిటీ చైర్మన్ రాసలీలల వీడియో వైరల్ అయింది. అయినా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై ఈగ కూడా వాలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు చంద్రబాబు. టీటీడీ చైర్మన్కే ఏం కానప్పుడు తామేం చేసినా ఏం కాదులే అన్న తెగింపుతో చాలా మంది విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు. ఇంతమంది బాగోతాలు బయటపడుతున్న చంద్రబాబు నిస్సిగ్గుగా వారినే కొనసాగిస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. ఆలయాలకు వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించడం, సంబంధిత ఆలయం ప్రశస్తి, ప్రతిష్ఠ పెంచే విధంగా చర్యలు తీసుకోవడం, భక్తుల మనోభావాలకు విలువనిచ్చే విధంగా ఆలయాలను తీర్చిదిద్దడం కోసం ఆధ్యాత్మిక చింతన గల వ్యక్తులను దేవాలయాల ట్రస్ట్ చైర్మన్లు, సభ్యులుగా నియమించడం సంప్రదాయంగా కొనసాగుతోంది. సహజంగా ఆలయాల ట్రస్ట్ బాధ్యతలు చేపట్టేవారు సంబంధిత బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తూ వాటికి మరింత పేరు తెస్తారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రాష్ట్రంలోని ఆలయాలను అప్రతిష్ట పాల్చేయడమే పనిగా పెట్టుకుని వ్యవహరిస్తున్నారు. పార్టీ వ్యక్తులు, నాయకుల బంధువులు అంటూ కనీసం భక్తి లేని, నైతిక విలువలు లేని వ్యక్తులకు ఆలయాలు అప్పగిస్తున్నారు. తిరుమల శ్రీవారి పేరు ప్రపంచమంతా ప్రఖ్యాతిగాంచింది. రోజు దేశ విదేశాల నుంచి వేలాది మంది భక్తులు వస్తుంటారు. ప్రత్యేక ఉత్సవాల సమయంలో ప్రతిరోజు 1,00,000కు మించి భక్తులు దేవదేవుణ్ణి దర్శించుకుంటారు. అటువంటి సుప్రసిద్ధ ఆలయానికి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేశారన్న ఒకే ఒక్క కారణంతో మీడియా సంస్థ యజమాని బీఆర్ నాయుడికి టీటీడీ చైర్మన్ పదవి అప్పగించారు. బీఆర్ నాయుడు వచ్చినప్పటి నుంచి దేవదేవుని ప్రతిష్ఠ దిగజార్చే ఘటనలు వరుసగా జరుగుతున్నాయి. కలియుగ దైవం ప్రసాదం పైన కూడా అసత్యాలు ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నించారు. బీఆర్ నాయుడు ఒక మహిళతో ఉన్న వీడియో వైరల్ గా మారి సంచలనమైంది. వీడియో బయటకు రాగానే టీటీడీ చైర్మన్ గా ఆయన్ను తొలగించాలని పెద్ద ఎత్తున భక్తులు, ప్రజల నుండి డిమాండ్ వినిపించినా చంద్రబాబు ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదు. బీఆర్ నాయుడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సీఎం చంద్రబాబు తిరుపతి వెళ్లిన సందర్భంలో కూడా కళంకిత బీఆర్ నాయుడిని వెంటబెట్టుకునే తిరుమల మొత్తం తిరిగారు. క్యారెక్టర్ లేని వ్యక్తిని చైర్మన్ గా నియమించడం, కళంకిత ముద్ర పడినా తొలగించకపోవడంతో మహిళా సంఘాలు సైతం ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తిరుపతిలోనే కాదు, ఇంకా పలు ఆలయాల్లో కూడా అదే మాదిరి క్యారెక్టర్ లేని వ్యక్తులను టీడీపీ కార్యకర్తలుగా ఉన్న వాళ్లకు మాత్రమే చైర్మన్ పదవులు కట్టబెడుతున్నారు. విశాఖపట్నంలోని పెదవాల్తేరులో ఉన్న కరకచెట్టు పోలమాంబ ఆలయ చైర్మన్ గా నియమించిన మద్ది శ్రీనివాస్ కూడా అనైతిక ప్రవర్తనతో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. భార్యను, తనకు పుట్టిన పాపను వదిలేసి వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తిని ఏరి కోరి ఆలయ చైర్మన్ గా నియమించారు. అందుకని వచ్చేసావు, మగడి వీళ్ళకి తెలియదు కనుక నువ్వు వచ్చేసావు. అదే మరి అందుకే వచ్చేసావే. అందుకే ఇలాంటి చైర్మన్ పదవిలే ఉంచుకున్నాడు కదా, చైర్మన్ పదవి చూపడిగాడు కదా. ఆధారాలు తీసుకువస్తే చర్యలు తీసుకుంటామని, చైర్మన్ పదవి నుండి తొలగిస్తామని చెప్పిన టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి శ్రీనివాస్ కనీసం ఇప్పటికీ స్పందించలేదు. తనకు న్యాయం చేయాలని, వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తిని పవిత్రమైన ఆలయ చైర్మన్ గా వెంటనే తొలగించి ఆలయ ప్రతిష్టను కాపాడాలని ఆ మహిళ పోరాటం చేస్తున్నా కూటమి నేతలు మాత్రం తమకేమీ పట్టనట్లే వ్యవహరిస్తున్నారు. బీఆర్ నాయుడు, మద్ది శ్రీనివాసుల కంటే తాను ఏమైనా తక్కువ తిన్నానా అంటున్నాడు నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలోని కోదండరామస్వామి ఆలయ చైర్మన్ సతీష్ యాదవ్. ఓ మహిళతో గెస్ట్ హౌస్ లో సాగించిన రాసలీలలు, అశ్లీల నృత్యాలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయి. ఒక దేవాలయ కమిటీకి చైర్మన్ గా ఉన్న వ్యక్తితో పాటు మరో దేవాలయం కమిటీ సభ్యుడిగా ఉన్న వ్యక్తితో కలిసి ఒకే మహిళతో డాన్సులు వేస్తూ ఉన్న వీడియో వైరల్ కావడంతో భక్తులు మండిపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా వాళ్లు ఎంత చండాలంగా ప్రవర్తించినా వాళ్ల పరువే పోతుంది గాని సమాజానికి వచ్చిన నష్టం ఏమీ లేదు. కానీ ఎంతో భక్తి శ్రద్ధలతో ఆలయాల ప్రతిష్టను కాపాడుతూ భక్తులకు సౌకర్యాలు కల్పించే విశిష్ట బాధ్యతల్లో ఉన్న వ్యక్తులు అనైతికంగా సమాజం తలదించుకునేలా వ్యవహరించడంతోనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొత్త రకం సనాతనులుగా తయారైన ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి ఆలయాల ప్రతిష్టను మంటగలుపుతున్న వ్యక్తులనే ఇంకా కొనసాగించడాన్ని భక్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. అనవసర విషయాల్లో నానాయాగి చేస్తూ ఆలయాల్లో తిష్ట వేసుకున్న కళంకితులను మాత్రం తొలగించడం లేదని మండిపడుతున్నారు.